వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. నగరంలోని లాలా చెరువు హోండా షోరూం ఎదురుగా భారీ ఎత్తున శెట్టిబలిజ గౌడ ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వాసంశెట్టి గంగాధర్, మార్గాన నాగేశ్వరరావు, శెట్టిబలిజ గౌడ, ఈడిగ శ్రీశైన, యాతా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తలి వీరబ్రహ్మం, గూడూరి రాధిక తదితరులు హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు సమాజంలో గౌరవం, రాజకీయంగా ప్రోత్సాహం, ఆర్థికంగా సహకారం ఇస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న జగనన్న వెంటే బీసీ సామాజిక వర్గీయులు ఉంటామని బీసీలంతా శపథం చేశారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్కాని భరత్రాం, రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలందరిపైన ఉందని నేతలు పిలుపునిచ్చారు. పాలికా శ్రీను మాట్లాడుతూ రాజమండ్రి లోక్సభ, సిటీ, రూరల్ నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో జగనన్న నిలబెట్టారంటే మన ఐక్యతపై ఆయనకున్న నమ్మకం అని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముగ్గురిని గెలిపించాలన్నారు. 3 సీట్లు ఇదేమీ సామాన్యం కాదు. ఒక రాజకీయ పార్టీ రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, ఒక ఎంపీ 3 సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, అది మర్చిపోబాకండి. ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా 3కి 3 సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉంటున్నాగా కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి ఇగో భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి శాంతి భద్రతలు శాంతియుతంగా ప్రజాజీవనం సాగించాలి, రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే భరత్రాం కావాలి. అవునా కదా? భరత్కి ముందు భరత్ తర్వాత అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది, భరత్ వచ్చాక ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల, మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు 10 మందికి చెప్పి భరత్రామని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది, రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య, వైద్యం ఇస్తున్నారు. సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు, చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నాటికి మనకు స్వాతంత్రం వచ్చినది, ఈ జాతికి స్వాతంత్రం వచ్చింది. ఈ జాతికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మనతో పాటు మన నాయకులకు ఓట్లు వేసుకుంటూ, అదే విధంగా చుట్టుపక్కల ఎవరన్నా ఇంకా బీసీ కులాలు, ఎస్సీ కులాలంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి, అయ్యా మాకు అవకాశం వచ్చింది ఈసారి, మా ఊళ్ళందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అన్నకే, మా యొక్క తమ్ములకి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని కూడా వీళ్ళందరూ కోరుకుంటున్నా. ఇక్కడ మీటింగ్ పెడతాకి 2 రోజులు 3 రోజుల క్రితమే తిరిగాం. నేను కానీ, గంగాధర్ గారు కానీ, శ్రీని గారు కానీ, మురళీధర్ గారు కానీ, కడల వెంకటేశ్వర గారు కానీ, ఇంకా 2-3 పెద్దలు మాతో పాటు వచ్చారు. పండుగ కూడా తిరిగిన తర్వాత 2-3 రోజుల్లో ప్రతి వార్డులో తిరిగి మీరు రావాలని పిలిపించాము. నిజంగా మీరు వచ్చి మన యొక్క ఐక్యతను చాటినందుకు మీ అందరికీ కూడా తలంచి వందనాలు చేస్తున్నా.